గ్రేటర్ విశాఖ 41వ వార్డు జ్ఞానపురం యువత మహిళలు ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా మార్పు కోరుకుంటున్నారన్నారు. అందుకే మహిళలు, ప్రజలు, స్టూడెంట్స్, యువత స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవ్వటం, ప్రధాని మోడీ, పవన్ పై, జనసేన పవన్ కళ్యాణ్ పై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి నమ్మకంతోటే భారీగా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలిపారు. ఖచ్చితంగా దక్షిణంలో ఉన్నటువంటి ఉమ్మడి పార్టీ గెలుపు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలోని 41వ వార్డు జనసేన నాయకులు గవర రమణ, ఆశాజ్యోతి, సునీత, విజయ్ కుమార్, రామారావు, చక్కా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 35వ వార్డులో మేదర వీధి, పెరిగి వీధి తిరగడం జరిగింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి హారతి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా కదిలి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఒక పండుగ వాతావరణంలా ఉంది. అక్క, తమ్ముడు, చెల్లెలు ఎవరు లేదు. ఇంట్లో ఉన్న మొత్తం బయటకు వచ్చి వాళ్ళ విపరీతమైనటువంటి వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ విధంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపంగా ఉన్నారో ప్రజలు చెప్పడానికి అది ఒకటే నిదర్శనం. వాళ్ళు మీరు చూశారు, ప్రతి వార్డు నుంచి కూడా వాళ్ళే స్వచ్ఛందంగా జాయిన్ అవుతూ ఉన్నారు. రాబోయే ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి. వాళ్ళ అన్నదండలతో ఈ రాష్ట్రం ఈ 10 సంవత్సరాలు ఎన్నికల ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ముందుకు తేవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఒక ఇండస్ట్రీస్ కావాలి, ఒక ఐటీ పార్కులు కావాలి, మీ రోడ్లు బాగుపడాలి, డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అన్నీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి గ్రహిస్తే అసెంబ్లీలో తొడలు కొట్టడం తప్ప మీరు ఇవాళ పోలవరం కంప్లీట్ చేశారా? ఇంటర్నేషనల్ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేశారా? వెలిగొండ ప్రాజెక్ట్ చేశారా? అసలు ఏమీ చేయలేదని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, ఆరోగ్యశ్రీ ఉంటే దాని అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. వాళ్ళకి 2000 కోట్లు అంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ మీద చేసే పరిస్థితులు లేవు ఇవాళ. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. లేకపోతే అందరికీ వాళ్ళ ఉసిరంతా తగిలి కూడా మీరు బంగాళాఖాతం కలిసిపోవడం కన్ఫామ్. యాక్టింగ్ ఒకసారి మాత్రం పనిచేస్తుంది. ప్రతిసారి ఎలక్షన్ ముందు స్టంట్ ప్లే చేస్తే ప్రజలు ఎంత పిచ్చోళ్ళేం కాదు. ఆ కామెడీ అని నవ్వుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా ఆ కామెడీ స్టార్కి ఆ కామెడీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.